టైం వచ్చేసి 3గా వస్తుందన్నమాట. ఎడారికి రమ్మని చెప్పారు. నేను వచ్చి 2 hours అవుతుంది. ఎవరే కానీ రాలా, ఇంకా ఒక్కడనే ఉన్నా. బాతుగుడ్లు అంటున్నావు. ఆ రోజు ఆ వీడియోలో మీకు గుడిసెలు మాత్రమే చూపించిన, 1, 2, 3 ఉన్నాయనేసి. ఇవి ఎలా ఉంటాయో లోపల చూపిస్తా చూడండి ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. చలికాలం ఎండ్ అయిపోతుంది. సో మా కోయిటి వాళ్ళు ఇదే లాస్ట్ ట్రిప్పు ఎడారికి అయితే వెళ్తున్నారు. అంతకన్నా ముందు మీరు లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఏమేమి పనులు చేసాం, నా దగ్గర ఏమేమి చేయించారు, అండ్ ఫుడ్ ఐటమ్స్ వెరైటీ బాతు బిర్యానీ అండ్ చికెన్ కబాబులు, మటన్ కబాబులు, ఇంకా రకరకాల స్వీట్ ఐటమ్స్ చాలా తీసుకొని వచ్చారనమాట. చాలా బాగుంటుంది బ్లాగ్, అది ఒకసారి చూడండి. ఈ వీడియో మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి కొంచెం కొత్తగా చూపిస్తా. జిమ్మే లిస్ట్ అయితే పెట్టిందనమాట. ఈ వస్తువులన్నీ ఎడారికి తీసుకుపోవడానికి అయితే కాదు, పిల్లలకి రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ బ్రేక్ఫాస్ట్లకి, వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో మొత్తానికి మనం ఈ జిమ్మే లిస్ట్ ఫస్ట్ ఇంటికాడ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఎడారికి వెళ్ళాలి. ఆ వీడియో మీరు చూసారో లేదో, మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళి రూమ్కి వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది నాకు. సో పడుకున్నా. మళ్ళీ పొద్దున్న 8:30 లేసేసా. 10 గంటలకల్లా నువ్వు జిమ్మే పోవాలి అది ఇది అనేసరికి ఇప్పుడు జిమ్మే పోయేసి మళ్ళీ ఎడారి పోవాలని చెప్పేసి అన్నారు ఫ్యామిలీతో పాటు. నిద్ర లేదు, మొత్తం కళ్ళ కింద చూడండి ఎట్ అయిపోయినదో. కానీ ఒకవేళ ఇట్లా ఎక్స్ట్రా డ్యూటీ రెస్ట్ లేకుండా పని చేయించారంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఖర్చులకు డబ్బులు ఇస్తారు. చూసారు కదా, నేను 5 దినాలు డబ్బులు ఇచ్చారనమాట. ఈరోజు మా సార్ వాళ్ళు ఎడారిలో ఏమేం చేశారు, ఇదే లాస్ట్ ట్రిప్ కాబట్టి ఎలా ఎంజాయ్ చేశారో మీకు ఈ వీడియోలో చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఆదాసు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ, బిస్కెట్స్ 2 types, తర్వాత బనానా, బ్రెడ్, కుబూసులు, ఇది వచ్చేసి పెరుగు, ఇది ములకాయ అంటారు దీన్ని, ఇది డిటర్జెంట్. మొత్తం అన్నీ తీసేసుకున్నా. ప్లేట్స్ కావాలని చెప్పింది, అవి కూడా తీసేసుకున్నా. సో మొత్తం ఫోటోలు పెట్టేసాను అనమాట. లిస్ట్ అయితే తీసేసుకున్నాం. 23 దినాల 980 అంటే 24 దినాలు, దాదాపు 7,000 రూపాయలు. లాస్ట్ వీడియోలో ఎత్తుకొమ్మినాయి కదా 2 డజన్ చీజ్, అవి కొంచెం టైం పట్టినాయి కానీ ఈరోజు మాత్రం రెడీగా ఉన్నాయి. ఫ్రెష్ ఇప్పుడే లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. 2 డజన్లు తీసేసుకున్నా వేడివేడిగా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా జనరేటరు, మక్కిన, అది తీసుకురమ్మన్నారు అనమాట. ఇక్కడ మిషన్లని మక్కిన అంటారు. సో టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఈ నుంచి గంట జర్నీ. ఇది కువైట్ సిటీ నుంచి ఇరాక్ బార్డర్కి ఉండే బ్రిడ్జ్, ఇది మాలియా బ్రిడ్జ్. అది మొత్తం సముద్రం, అక్కడ కనిపించేది కువైట్ సిటీ. ఈ బ్రిడ్జ్ మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటే చుట్టూ సముద్రం భలే ఉంటుంది అసలు. దారిలోకి వచ్చేసినాము. ఇది వచ్చేసి వ్యూ పాయింట్, అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోవాలి నేను. కానీ ఇట్లా వ్యూ పాయింట్ చూసేదానికి వచ్చాను అనమాట. ఇక్కడి నుంచి చూసామంటే దూరంగా కువైట్ సిటీ కనిపిస్తుంది, అండ్ సముద్రం పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద కానీ మెయిన్ రోడ్లో కానీ ఎక్కడంటే అక్కడ ఆపి ఇట్లా వీడియోస్ తీసుకునేదానికి, ఫోటోలు తీసుకునేదానికి ఆప్షన్ ఉండదు. ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం దీనికి సపరేట్గా సెట్ చేశారనమాట. ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, బండి ఎంతసేపు అయినా ఆపి పెట్టుకోవచ్చు ఇబ్బందులు. ఎడారిలోకి ఎంటర్ అయిపోయినాం. దుమ్ము చూడండి రోడ్ల మీదకి ఎట్లా వస్తుందో. ఈ నుంచి అప్పుడు వెళ్ళింది మనం లెఫ్ట్ వెళ్ళాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా బోర్డు, ఈ బోర్డు కాంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇంతకుముందు అంటే మా సార్ వెళ్ళిన రూట్ చూసుకొని దాని ప్రకారం వెళ్ళిపోయినా, కానీ ఇప్పుడు నేనే ఫస్ట్ వెళ్తున్నా, అందుకే ఇక్కడ ఏం జాట్లు లేవు. ముందు ఆల్రెడీ మనం వెళ్ళున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వెళ్ళిపోగలుగుతాననే ధైర్యం అంతే. ఆ రోజు వచ్చిన సేమ్ ఇదే ప్లేస్కి వచ్చింది, కానీ రోడ్లో నుంచి ఇక్కడికి రావడానికి మనం ఆ రోజు సార్ బండి జాట్లు పట్టుకొని అయితే వచ్చేసాం. కానీ ఈరోజు ఆడికి పోయినా సేమ్ ఇదే మాదిరి గుడ్డతో ఆడొక టెంట్ ఉన్నది, ఆడికి పోయినా ఒరే ఇది కాదే అని చెప్పేసి ఆ నుంచి ఇట్లా వచ్చా. ఒరే ఇది కూడా కాదే ఏం సేపినానేమో అని చెప్పి మళ్ళీ రోడ్లోకి తిప్పిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము ఉంటుందేమో అని చెప్పేసి అలా లోపలికి వచ్చిన. ఇక్కడ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడ, అవి ఉండటం వల్ల నాకు అటు సైడ్ నుంచి అడ్డంగా ఇది కనిపించలేదనమాట. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది కనిపించింది సార్ వాళ్ళది. గాలి మాత్రం భయంకరంగా తోలుతుంది. మొత్తం అంతా పట్ట ఊడిపోయి అంత తెగిపోయి చినిగిపోయినా చూడండి. అసలు లోపలికి ఎంటర్ అవ్వడానికి, లోపల నుంచి బయటికి రావడానికి, లాక్ వేసిపోయేదానికి మొత్తం ఆటోమేటిక్గా పోవటం రావటమే.
ఇది సార్ వాళ్ళ టెంట్. లోపలికి వచ్చేదానికి కొంచెం గాలి అనేది అక్కడి నుంచి దూరి రాకుండా బాగా వినిపిస్తుంది. ఇప్పుడు బయట ఉన్నామంటే గాలి ఎక్కువ తగులుతుంది. ఆ రోజు ఆ వీడియోలో మీకు గుడిసెలు మాత్రమే చూపించిన 1, 2, 3 ఉన్నాయనేసి. ఇవి ఎలా ఉంటాయో లోపల చూపిస్తా చూడండి ఈ వీడియో. ఇది వచ్చేసి లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ గుడిసి. ఓపెన్ చేసుకుంటా పోవాలి. తాళ్ళు ఇది ఓపెన్ ఒక దాంట్లో వచ్చేసి మొత్తం కూర్చునేదానికి, తినేదానికి, తాగేదానికి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ దాంట్లో ఎలా ఉందో చూసారు కదా, మొత్తం సోఫా సీట్లు చుట్టూ ఉంటాయి. ఇది వచ్చేసి సెకండ్ది ఓపెన్ టాప్ అనమాట. అంటే అది మొత్తం క్లోజ్, లోపలికి వెళ్తే బయటికి ఏది కనపడదు. కానీ ఇది మాత్రం బయట నుంచి లోపలిది, లోపల నుంచి బయటికి కనిపిస్తుంది. ఇది జస్ట్ జిప్పులే. అది ఇక్కడ వచ్చేసి పెద్ద సోఫా సీట్లు, కింద కూర్చునేదానికి కాదు, నార్మల్గా మన ఇంటి దగ్గర సోఫా సీట్లు ఉంటాయి కదా అలాంటి సోఫా సీట్లు. ఇక్కడ వచ్చేసి కింద కూర్చునేదానికి చిన్న సోఫా సీట్లు అండ్ టీవీ. జనరేటర్ పెట్టామంటే బయట టీవీ పని చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉందండి పొయ్య, చాయ్ గవ్వ, మతార్లు, చాయ్ పౌడర్లు, గ్లాసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా, ఇది రెండోది వచ్చి ఇలా ఉంది. రెండోది చూసారు కదా, ఇది వచ్చేసి మూడోది. ఇంటి దగ్గర మనకి దర్బా అంటారు కదా, దర్బా దాంతో చేసిందనమాట. ఇక్కడ వచ్చేసి మామూలు కుర్చీలు ఉన్నాయి. దీనిపైన దుమ్ము అయి పడకుండా ఇట్లా మొత్తం కవర్ చేసేసారనమాట. అన్నీ ఓపెన్ చేసేసి క్లీన్ చేయాలి. అది మూడోది. వచ్చేసి నీళ్ళ ట్యాంకి. ఇది వచ్చేసి డబ్బాలాగా కనిపించేది బాత్రూము. ఈ బాత్రూమ్ చూడడానికి ఒక డబ్బా లాగానే ఉన్నా లోపల మాత్రం లగ్జరీగా ఉంటుంది. ఇది చూడండి షవరు. 2 డ్రమ్ములు వచ్చేసి మామూలుగా హ్యాండ్ వాష్ బేసిన్స్ అనమాట. ఈ డబ్బా వచ్చేసి బాత్రూమ్. ఇంకేదేమో నీళ్ళ ట్యాంకి అండ్ పక్కనే చిన్న వంట రూము. ఇది వంట రూమ్. టైం వచ్చేసి 1:30 అయిపోతుంది. నన్ను రమ్మని చెప్పేశారు. వాళ్ళేమో కరాల ఏ టైంకి వస్తారో తెలియదు. వాళ్ళంతా వచ్చేలోపు ఇక్కడ దగ్గరలో గొర్రెల ఫాము అయిందనమాట. అక్కడికి వెళ్ళేసి ఎలా ఉందో చూపిస్తాం మీకు. వాళ్ళు వచ్చేలాకి మనకి టైం పాస్ అవుతుంది, మీరు చూసినట్టు ఉంటుంది. ఎక్కువ గాలి తోలుతుంది చూడండి. బాతులు ఉన్నాయి ఇక్కడ. ఓయమ్మో, బాతులు. ఇది కన్నీ వేయడమా? చిన్న కుందేలు ఉంటున్నారు. బాతుగుడ్లు చూడండి అంటున్నావు. అన్నది వచ్చేసి తమిళనాడు అంట. చూడండి చూడండి, గుడ్లు ఏమైనా తీసుకుంటాడేమో అని చెప్పి. చూడండి అసలు 4 బయటికి తీసి కర్షానికి వెళ్తున్నాయి. ఏమో చూడండి, చిన్న చిన్న పిల్లలు. తౌదది గడ్డి తౌడు. ఇక్కడ ఏమో గొర్రెలు. ఇది ఎన్నా సేల్ பண்ண மாட்டீங்களா? అయ్యో ఒక 50 ఉన్నాయి. వీటిని బక్రీద్ కోసం తీసి పెట్టినారంట. ఈ ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ సాయంత్రం కంతా వచ్చేస్తాయంట. పౌరాలు అన్నీ లేచిపోతున్నాయి చూడండి. ఎండే తిరుగుతున్నాయి చూడండి అన్నీ. ఇంటి దగ్గర మాదిరి నాటుకోళ్ళు. వాటర్ ఇదే మరి ఆకుతో అది వాటర్. ఈ 2 డ్రమ్ములు మాదిరి చినిగిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళ కోవిడ్ వాళ్ళు వస్తే ఉండడానికి ఈ కైమాలు అనమాట. ఈ చెట్లకి క్లీన్ చేసుకునేదానికి మొత్తం ఇవన్నీ చూసుకోవాలి. నీళ్ళన్నీ పోసేదానికి ఇది వని ఉచ్చిపుచ్చిన. ఇది ఇంకొక కైమా అనమాట. చూడండి ఏడ మంట పెట్టుకుంటారు. ఇదంతా కూర్చొని క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు.
టీవీ, దివానీ, బేషన్స్, కిచెన్ చాలా పెద్దదిగా ఉంది తినేదానికి, అన్నీ చేసుకుని తినేదానికి, చాయ్ గవ్వ పెట్టుకోవడానికి. కిచెన్ అన్న పర్వాలన్నా పోదాం చాక్లెట్ ఇచ్చాడు. చూడండి ఆయన మొత్తం అన్నీ చూపిస్తున్నాడు. నేను వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా బాగా చూపిస్తున్నాడు, ఇది తీసుకో ఎడ్జి ఇచ్చి అని చెప్పి. అంత బాగా సపోర్ట్ చేస్తున్నాను మన వల్ల. తమిళనాడు అన్నది, తమిళనాడు అయినా చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. చాక్లెట్ విత్ బిస్కెట్ బాగుంది. లాస్ట్ వీడియోలో వచ్చేసి ఒంటెలు చూపించా, ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు, పావురాలు ఇవన్నీ చూపించా. చాలా సంతోషంగా ఉన్నాను నాకు. ఇప్పుడే జస్ట్ సార్ ఫోన్ చేశాడు, మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఆ కుర్చీలు కవర్లు ఉన్నాయి కదా అవి కూడా ఓపెన్ చేసి శివ వస్తున్నామేమని చెప్పేసి అన్నాడు. చూడండి వెళ్తున్నాడు. అది ఓపెన్ చేసి కట్టేసా, ఇది కూడా ఓపెన్ చేసి కట్టేసా. దీనిపైన ఉన్న గోతాలన్నీ ఎత్తేసా. ఇలా ఉందన్నమాట ఇప్పుడు కూర్చోడానికి. టైం వచ్చేసి 3 కావస్తుందన్నమాట. ఎడారికి రమ్మని చెప్పారు, నేను వచ్చి 2 hours అవుతుంది, ఎవరే కానీ రాలే. ఇంకా ఒక్కడనే ఉన్నా, నీళ్లు పట్టడానికి వాటర్ క్యాన్ ఏదో వచ్చింది ఫుల్ చేసేసిందో. ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయంటే లారీతో తీసుకొని వచ్చి పట్టేసిపోతారు అనమాట. అంటే ఇక్కడికి పైప్ కనెక్షన్ అయితే ఉండదు. వాటర్ నెక్స్ట్ ఇప్పుడే మా సార్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ జనరేటర్ చాలా బరువు ఉంటుంది, ఒక్కనే దించడానికి అవ్వదు. అందుకే మా సార్ వచ్చిన తర్వాత దించుదామని చెప్పేసి డోర్ ఓపెన్ చేశా. ఇది స్టార్ట్ చేసుకునేదానికి ఇట్లా లాగితే స్టార్ట్ అవుతుంది కదా జనరేటర్లు, అట్లా కూడా ఇట్లా లాగి స్టార్ట్ చేయొచ్చు. డైరెక్ట్ స్విచ్ కూడా ఉంది ఇక్కడ, స్విచ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది నా బండి, ఇది సార్ బండి, ఆడొక బండి వస్తుంది. ఫుడ్ వచ్చింది, వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసారనమాట. టైం వచ్చి ఇప్పుడు 4 అవుతుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. లోపలికి రా అన్నం పెట్టిస్తాం తిందామని చెప్పి అన్నారు. ఫుడ్ అయితే పెట్టించారు, కూర్చొని తిందామని. డక్కుసు వద్దు థ్యాంక్స్ కా. చికెన్ బిర్యానీ అండ్ డక్కుసు. ఇది వచ్చేసి ఇరీష్, అదే చికెన్తో చేస్తారు. ఏదో ఒకటి చికెన్ అయినా ఆకలి మాత్రం దంచేస్తుంది అసలు. ఈరోజు హోటల్ నుంచి తెప్పిలా ఇంట్లోనే చేసుకొని తీసుకొచ్చారనమాట చికెన్ బిర్యానీ. మామూలుగా 3 ఫ్యామిలీలు వస్తాయి, ఒక ఫ్యామిలీ సాపరేలు ఉన్నది, అంటే వేరే దేశంకి 2 ఫ్యామిలీలు వచ్చాయి. అందుకని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెట్టకుండా ఇంట్లో చేయించి తీసుకొని వచ్చారు. పచ్చిమిరకాయ, ఒట్టిమిరకాయ కలుపుకొని చూడండి ముద్ద. రంజాన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డే టైంలో తింటున్నాం. రంజాన్ స్టార్ట్ అయిందంటే డే టైంలో తినము, ఒక పొద్దులు ఉంటారు కాబట్టి. ఈరోజు చికెన్ బిర్యానీ ఇంట్లో అక్క చేసిన భలే చేసింది, సూపర్, చాలా బాగున్నది. పొద్దున్నే మధ్యాహ్నం ఫుడ్, ఒకటేసారి సాయంత్రం, అంతే లాస్ట్. నైట్కి కూడా ఏం తినేదిలా. ఎంజాయ్ పండుగ. చూడండి సూర్యకిరణాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, భలే ఉంది కదా. మొత్తానికి తినేసా. సార్ వాళ్ళంతా బయట వాకింగ్కి వెళ్ళారనమాట. నాకైతే నిప్పులు ఎగిపెట్టు, వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా రెడీ చేద్దాం. బుగ్గులన్నీ ఒక్కొక్కటి దీంట్లో పేర్చుకోవాలి. ఫస్ట్ ఇట్లా లైట్గా గ్యాప్ ఉండేటట్టు ఇట్లా మొత్తం అంతా పేర్చేసుకుంటారు. ఇది వచ్చేసి లిక్విడ్ మాదిరి ఉంటుంది ఫైర్ చేసుకునేదానికి. ఓకే, నెక్స్ట్ గ్యాస్ రిలీజ్ చేసి ఆఫ్ చేసిన. ఇంట్లో మంట ఉండదు, కనిపిస్తుందో లేదో మీకు, మండుతుంది చూడండి. మండుకున్న వీటిని బయటికి తీసి బయట ఉండేటి లోపలికి పంపించాలి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మనం వచ్చి ఉండేది.
ఈ మారే ఇక్కడ గొర్రెలు ఒంటిలో ఉండేదన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, ఉంటుంది అది పక్క. ఇది మాత్రమే మనకు చలికాలంలో మాత్రమే పెట్టుకొని మిగతా రోజుల్లో తీసేస్తారనమాట. 6 గంటలకి ఎర్ర చాయ్ ఒకటి ఇచ్చారు. గింటతో తాగడానికి కాదు, గింటతో చక్కెర కలపడానికి. 2 రకాల చిప్స్ ప్యాకెట్లు, 2 మ్యాంగో జ్యూస్లు, 2 వాటర్ బాటిళ్ళు. భయంకరంగా మెరుస్తుంది, వాన స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంక బయలుదేరుతాం. నాకు తెలిసి టైం వచ్చేసి 7:30 అవుతుంది. వర్షం పడుతుంది, ఇంక బయలుదేరుతాం. పక్క వర్షం పడుతుంది. చూడండి మొత్తం తడిసినాయి బండ్లు. మొత్తం అంతా సామాన్లు సర్దేస్తున్నాం, ఇంకా బయలుదేరేస్తాం. 7:30కి అంతా బయలుదేరేస్తున్నాం ఈరోజు. ఎట్నో దేవుడి దేవాల వర్షం పడుతుంది కాబట్టి వినబోతున్నాం. ఎటో ఒకట జాడ పట్టుకొని రోడ్లు అయిపోతే తొక్కుంటూ వెళ్ళిపోవడం. 9:30కి అంతా ఇంటికాడ ఉంటాం. ఈరోజు ఇటుతో లాస్ట్. చూడండి వాన అలా ఉన్నది కదా, డెకరేషన్ చేసి వచ్చేసినాం రోడ్లకి. ఇంకా తొక్కుంటా పోవడమే. టైం వచ్చేసి 8:20. ఎత్తుకోదానికి ఎత్తుకొని వచ్చేదానికి అన్నా వచ్చినాం కాబట్టి జనరేటర్ తీసుకొని వచ్చేసినాం. లేకుండా ఉంటే రేపు తీసుకురావాల్సి వచ్చినాడు. కరెక్ట్గా ఇక్కడ నుంచి 9 గంటలకంతా వెళ్ళిపోతారు రూమ్కి. నాకు ఇబ్బంది అయింది. మొత్తానికి టైం వచ్చేసి కరెక్ట్గా 9:10. మొత్తానికి 9:30కంతా రూమ్కి వచ్చేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం 7 గంటలకల్లా వెళ్ళిన సాలే నుంచి, అంటే ఎడారి నుంచి త్వరగా వచ్చేయడం. సామాన్యంగా రారు. అలాంటిది ఈరోజు భిన్న వచ్చేసినాము. అంటే ఇంకా రంజాన్ వస్తుంది, ఒక నెల రోజులు ఎక్కడికి పోయేదానికి కుదరదు. ఆ తర్వాత ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ చలికాలంలో ఇదే లాస్ట్ ట్రిప్గా ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేసేసి వద్దామని చెప్పి వెళ్ళారనమాట. ఎడారిలో గొర్రెల దగ్గర పనిచేసే అతనికి ఎలా ఉంటుంది అండ్ ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా మీకు క్లారిటీ చూపిద్దాం అనుకున్నా. చూపించేసా. మా సార్ వాళ్ళ ఫ్యామిలీ రావడానికి, వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ రావడానికి 2 బండ్లలో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే సరిపోతారు. ఆ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదన్నమాట. అందుకని నా బండిలో పెట్టుకొని తీసుకొని వెళ్తారు. కానీ అక్కడ సపరేట్ రూమ్ లేదు, వెళ్ళాలి వచ్చేయాలి. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఆ కార్లోనే కూర్చొని ఉండాలి ఎంతసేపు. మొత్తానికి ఈరోజు భిన్న వచ్చేసినాము. దారుణం అసలు. 2 రోజుల నుంచి ఈరోజు బాగా తిప్పేశాడు. ఎట్నో నిన్న 5 దినాలు డబ్బులు ఖర్చులకి ఇచ్చాడు. సరే ఏం చేయలేవు, ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది. ఇదే లాస్ట్ వీడియో అయిపోయింది. మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బై. జై హింద్.